అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఒక వీడియో చేసాము. 2025లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయంటే షార్ట్గా చెప్పారు. కొత్త వైరస్ ఒకటి రాబోతుందని చెప్పారు. అలాగే మనం న్యూస్ చేసాం, చైనాలో న్యూస్ వచ్చింది, ఒక కొత్త వైరస్ వచ్చిందని చెప్పింది. అలాగే మీరు వ్యాక్సిన్ ఇండస్ట్రీలో ఉన్నారు. 2019 కోవిడ్ వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ ఆ వ్యాక్సిన్కి సంబంధించి వర్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? మరి ఇప్పుడు ఇండియా గురించి తీసుకున్నట్లయితే కొత్తగా పుట్టిన వైరస్ ఏదైతే ఉందో చైనాలో, మరి ఇండియా అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ముందుగా ఈ వైరస్ యొక్క తీవ్రత ఎంతవరకు ఉండబోతుంది అంటారు సార్? ఇది మెటాన్యూమో వైరస్ అనేది ప్రజెంట్ వచ్చింది. ఇది వైరస్ సిమిలర్ టు కోవిడ్ వైరస్ లాంటిది అనమాట. కానీ దీనికి చాలా డిఫరెన్స్, సిమిలారిటీ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ సిమిలర్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రక్చర్ వైజ్ సేమ్, గ్లైకోప్రోటీన్ పొజిషన్ ఉంది దీనిలో కూడా. దాని తర్వాత ఫ్యూజన్ ప్రోటీన్స్ స్ట్రక్చర్ వైజ్ సిమిలర్గా ఉంది. ఇది కూడా వచ్చేటప్పటికి రెస్పిరేటరీ ట్రాక్ట్ని ఇన్ఫెక్ట్ చేస్తున్నది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా క్రియేట్ అవుతున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఊపిరితిత్తుల మీద పైన ఉండేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫస్ట్ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తున్నది. మనకు కోవిడ్లో చూసినటువంటి సిమిలర్ ప్యాటర్న్ అన్నమాట. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్లైకోప్రోటీన్ ఏదైతే ఫ్యూజన్ అవుతుందో దాని తర్వాత దానికి ఒక బయలాజికల్ మీడియా అనేది ఉండాలి. ఇప్పుడు ఏదైతే మనకు హెచ్ఎంపివి వైరస్ ఏదైతే ఉందో ఇది 2 టైప్స్ ఆఫ్ వైరస్గా ఉంది. ఏవియన్ హెచ్ఎంపి వైరస్ అండ్ హ్యూమన్ హెచ్ఎంపి వైరస్ అని 2 విధాలుగా ఉన్నాయి. ఏవియన్ అంటే ఏంటంటే బర్డ్స్ నుంచి వచ్చేటువంటిది ఏవియన్ హెచ్ఎంపి వైరస్ అంటారు అన్నమాట. అదేవిధంగా హ్యూమన్స్ డైరెక్ట్గా వచ్చేటప్పటికి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ చెప్తారు దీన్ని. ఏవైనా సరే అంటే జీరోటైపిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పటికి ఎలా అంటే హ్యూమన్స్ జనరల్గా వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ ద వైరస్ ఆర్ నాట్ బౌండ్ ఫర్ హ్యూమన్స్. ఆ వైరస్లు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇప్పుడు మన ఇంట్లో కుక్క ఉంటుంది, లేకపోతే పౌరాలు పెంచుకుంటాం, లేకపోతే పందిని పెంచుకుంటాం. ఒక్కొక్కరు ఒక కంట్రీలో ఉండేటువంటి వారు ఒక బర్డ్స్ని పెంచుకుంటుంటారు. వీడు వాటితో క్లోజ్గా ఉండేటప్పుడు ఏంటంటే జనరల్గా ఈ టైప్ ఆఫ్ వైరస్లు జనరల్గా 2001లో ఐడెంటిఫై చేస్తారు. హెచ్ఎంపీ వైరస్ని నెదర్లాండ్స్లో ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఈ వైరస్ వచ్చేటప్పటికి జనరల్గా హ్యూమన్ హ్యాబిటేట్ అయి ఉండదు. ఏవియన్లో ఫస్ట్ వచ్చి ఉంటుంది, అంటే బర్డ్స్ నుంచి ఉంటుంది. దాని తర్వాత జీరోటైపిక్ వైరస్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వేరే అంటే హ్యూమన్స్లో లేనటువంటి వైరస్ హ్యూమన్లోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత హ్యూమన్లోకి ఎంటర్ అయిన తర్వాత వైరస్ సస్టైన్ అవ్వాలి అంటే హ్యూమన్ బాడీలో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే దానికి కావలసినటువంటి బతకడానికి కావలసినటువంటి న్యూట్రియంట్స్ కానీ ఏవైతే అమినో యాసిడ్స్ కానీ సంథింగ్ గ్లూకోజ్ కానీ వీటన్నిటిని మన బాడీలోంచి తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. దట్టు వీడివి చిన్న చిన్న సైజులో ఉండటం, మన డాల్టన్స్లో ఉండటం వల్ల దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ అదేంటంటే ట్రాన్స్మిటెన్స్ అనేది అవుతూ ఉంటుంది. కానీ ఇవి డైరెక్ట్గా బయట వితౌట్ మీడియా ఇవి ట్రాన్స్ఫర్ అవ్వవు జనరల్గా. దీన్నే ఏంటంటే వీటికి ఏదో ఒక మీడియా కావాలి. అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్ళాలి అంటే డ్రై ఏరియాలో ఉంటే మటుకు కుదరదు. ఈ వైరస్ కంపారిటివ్లీ కోవిడ్ కన్నా చాలా సివియర్. దీనిలో సార్ కోవిడ్ అప్పుడు వార్తలు వచ్చాయి, కావాలనే ల్యాబ్లో తయారు చేశారు, సృష్టించి ఒక బయోవార్ లాగా రిలీజ్ చేశారని చెప్పి. మరి ఇది కూడా కావాలనే సృష్టించారా లేదా యాక్సిడెంటల్గా బర్డ్స్ నుంచి అలా స్ప్రెడ్ అవుతుంది అనుకోవచ్చా? ఇది ఆల్రెడీ ఉన్న వైరస్, ఇది కొత్త వైరస్ అది కాకపోతే అవుట్ బ్రేక్ అయితే మటుకు ఇప్పుడే అయింది. 2001లోనే ఇది ఐడెంటిఫై చేస్తే 28 పీపుల్ డైడ్. దీని సివియారిటీ కంపేర్ టు కోవిడ్ కన్నా చాలా డిఫరెంట్. అసలు కోవిడ్ అనేది ఇట్ ఈస్ మోర్టాలిటీ రేట్ అంటే డెత్ రేట్ కోవిడ్ మనం చూసినట్లయితే మీ ఉద్దేశం ప్రకారంగా మనం గమనించినట్లయితే ఓన్లీ విత్ కోల్డ్తో ఎంతమంది చచ్చిపోతారు తెలుసా మీకు? 2 to 3% పీపుల్ విల్ డై విత్ కోల్డ్. ఏది నార్మల్ ఇన్ఫ్లుయెన్జా కానీ లేదంటే నార్మల్ కోల్డ్ ద్వారా కూడా చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అలా చనిపోయే వాళ్ళు కన్నా తక్కువ కోవిడ్ అన్నమాట. అంటే 1.8 to 1.4% మోర్టాలిటీనే తక్కువ. అంటే 100 మందిలో ఒకరు కానీ ఇద్దరు కానీ ఉండొచ్చు. దీని రేషియో మీరు చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ 23% ఐసీయూ రేట్. అంటే 100లో 23 మంది ఐసీయూ రేట్, దిస్ మోర్టాలిటీ రేటు. 23% పీపుల్ ఐసీయూలో అడ్మిట్ అయితే చైనాలో మనం చూసాం హాస్పిటల్స్ కూడా నిండిపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే దీనిలో 23% పీపుల్ ఐసీయూ రేట్ అన్నమాట ఇది.
ఫస్ట్ రేట్ వచ్చేటప్పుడు ఐసీయూ రేట్ అంటారు. సెకండ్ రేట్ వచ్చేటప్పటికి 10% ఈజ్ ద మోర్టాలిటీ రేట్. అంటే 100లో 10 మంది డెత్ రేట్ అన్నమాట. సో ఇట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా క్రియేట్ చేస్తుంది. అప్పర్ పార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి సివియర్గా ఉంటాయి. వీటిలో కూడా ఏంటంటే జనరల్గా ఎవరైతే స్త్రీల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది, పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. 1 to 5 years ఆఫ్ ఏజ్ పిల్లలు. మనకు అప్పుడు మీరు గుర్తుందో లేదో కోవిడ్ టైంలో కూడా వచ్చినప్పటికీ పిల్లల్ని వృద్ధులని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. వాళ్ళే ఎక్కువ దీని బారిన పడ్డారు. కానీ జనరల్గా రివర్స్ అయింది. పిల్లలు ఎవరు చనిపోలేదు, ఒక్కరికి కూడా చనిపోయినట్టు ఒక్క కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తొందరగా వాళ్ళ ఇది బూస్ట్ అవుతారు వాళ్ళు. కానీ వృద్ధులు ఎక్కువ చచ్చిపోయారు అన్నమాట. కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ చచ్చిపోవడం జరిగింది. మరియు అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్ అనేది వన్స్ స్టార్ట్ అయితే మటుకు లైక్ కోవిడ్ స్ప్రెడ్ అవుతుంటుంది అన్నమాట. అంటే మన ఇండియా అంటేనే మార్కెట్ ప్లేసెస్ కానీ లేకపోతే వీటన్నిటి ప్లేసెస్లో కొంచెం క్రౌడెడ్ ప్లేసెస్ ఎక్కువ జనాభా ఎక్కువగా కలిగినటువంటి ప్లేసెస్. చైనా స్టిల్ ఏంటంటే ఇట్ ఇస్ ఎ రిపబ్లిక్ కంట్రీ. ఆ రిపబ్లిక్ కంట్రీలో ఏంటంటే చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతారు. కానీ ఇది డెమోక్రటిక్ కంట్రీ కదా, ఇక్కడ నీకు వద్దన్నా సరే బయటికి పోయేటువంటి జనాలు ఎక్కువగా ఉంటారు. సరే, ఎప్పుడు కూడా ఈ కొత్త వైరస్లన్నీ చైనా నుంచి ఎందుకు పుట్టుకొస్తాయి అంటారు? ఏదన్నా ఎనీ స్పెసిఫిక్ రీజన్? పాపులేషన్ ఎక్కువ కదా. పాపులేషన్ ఇండియాలో కూడా ఈ పాటికి హెచ్ఎంపీ వైరస్ రాలేదని చెప్పి మనం చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది మళ్ళీ ఇప్పుడు పీసీఆర్ కిట్స్, మళ్ళీ ఆర్టీపీసీఆర్ కానీ ఇదంతా మెజర్ చేయాలి. ఇప్పుడు మేజర్గా ఎవరైతే జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళ గురించి మనం చూసుకుంటే, ఎవరికైతే ఈ యొక్క స్టెరాయిడల్ డ్రగ్స్ వాడుతూ యాంటీ క్యాన్సర్ మాలిక్యూల్స్ కానీ తీసుకుంటూ ఉన్నటువంటి పేషెంట్స్, ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడుతున్నవారు, అంటే ఎవరైతే ఈ మధ్య రీసెంట్గా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నటువంటి వారు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ తీసుకున్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. మరి ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళతో పాటు ఎవరైతే ఈ చిన్నపిల్లలు కానీ వయోవృద్ధులు కానీ వీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీనికి ఒక లక్ కూడా ఒకటి ఉంది. వీ హ్యావ్ ఒక వ్యాక్సిన్ ఆల్రెడీ రెడీగా ఉంది. మోడర్నా వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ phase 1 ట్రయల్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా phase 2, phase 3 కాబట్టి ఎమర్జెన్సీ బేసిస్ మీద. కాకపోతే ఇది అమెరికన్ వ్యాక్సిన్ కాబట్టి ఇది స్ప్రెడ్ అయినా సరే మోడర్నా ఆల్వేస్ ఏంటంటే యుఎస్ బేస్డ్ కంపెనీ అదనమాట. అది మోడర్నా. వ్యాక్సిన్ సంబంధించిన కాస్ట్ ఏదైతే ఉందో సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది సార్, లేదంటే చాలా ఎక్కువ ప్రైస్? చాలా ఎక్కువగా ఉంటుంది. మోడర్నా డెఫినెట్గా కాకపోతే వాళ్ళ వ్యాక్సిన్ చాలా బెటర్ రిజల్ట్స్ గానే ఉంటుంది, బట్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఇప్పటికిప్పుడు అయినా phase 2, phase 3 ఇవన్నీ కూడా ట్రయల్స్ ఉంటాయి. ఇవి కూడా స్టడీస్ ఎమర్జెన్సీ అప్రూవల్ ఇచ్చినప్పటికీ కూడా ఇండియాకి ఫస్ట్ సప్లై ఎప్పుడు చేయరు. చైనా కూడా ఒక వ్యాక్సిన్ తీసుకురావచ్చాము, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ ట్రాక్లో తీసుకొస్తారు. కోవిడ్ టైంలో కూడా సార్ దానికి సంబంధించిన విరుగుడు మందు ఏదైతే ఉందో చైనా దగ్గర ఉంది, కానీ కావాలని ఇతర దేశాలకి వాళ్ళు సప్లై చేయలేదని కూడా బాగా వార్తలు అప్పుడు నడిచాయి. అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేము. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా కోవిడ్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే జరుగుతున్న ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఇది కోవిడ్ ప్లస్ ఇది ప్లస్ నిమో అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు లంగ్స్ అన్నమాట. అంటే అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఎప్పుడైతే లంగ్స్లో అక్యుములేట్ అయిపోతుంటుందో అది నిమోనియాగా తయారవుతుంది అన్నమాట. నిమోనియా ఎక్కువైపోతే ఏమవుతుందంటే లంగ్స్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పీల్చుకునే శక్తినే తగ్గిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనిషి ఇదైపోతాడు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫెక్షను కోవిడ్ ప్లస్ హెచ్ఎంపీ వైరస్ రెండు కాంబినేషన్లో వస్తున్నదా, లేకపోతే హెచ్ఎంపీ వైరస్ ఒకటే వస్తున్నదా అనేది కూడా క్లారిటీ లేదు. ఓన్లీ కోవిడ్ వచ్చినా సరే ప్రాబ్లం లేదు, కానీ హెచ్ఎంపీ వైరస్ మటుకు అవుట్ బ్రేక్ అయితే కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అది దాని స్ప్రెడ్డింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇండియా లాంటి కంట్రీలో ఏంటంటే మాస్ పాపులేషన్ చాలా ఎక్కువ, సిటీస్లో కూడా ఫుడ్ కానీ డైలీ హ్యాబిట్స్ కానీ అన్కంట్రోల్డ్ పొజిషన్లోకి వెళ్తుంది ఇండియా కూడా. కోవిడ్ అప్పుడు చూసాం సార్, కంట్రోల్ అవ్వలేదు, బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మనం కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు?
ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో వచ్చేటప్పటికి ఎవరైనా సరే హైజీన్నెస్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ హైజీన్ అనేది ఎవరికైతే మనిషికి వస్తుందో అప్పుడు దానికన్నా మంచిది కూడా ఉండదు. ముందుగా సోషల్ డిస్టెన్స్ పాటించడం అది ఇండియాలో పాసిబిలిటీ కాదు. అట్లీస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలంటే మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్ళడం, ఇంట్లోంచి ఇంట్లోంచి బయటికి రాగాలన్నా సరే శానిటైజర్లు ఆల్రెడీ అందరి దగ్గర ఉన్నాయి. మళ్ళీ శానిటైజర్లు అప్లై చేసుకోవటం, చేతులు క్లీన్ చేసుకోవటం, సోప్ వాష్తో 20 seconds అట్లీస్ట్ వాష్ చేసుకోవాలి. సోప్తో అయినా సరే మనం 20 seconds కరెక్ట్గా చేతులు రుద్దుకుంటే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అటాచ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. మనకు అటాచ్ అయిపోతే మళ్ళీ అవి ఇంట్లో వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతాయి. ఒకవేళ మనకి ఏమైనా బాగా కోల్డ్గా ఉండి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నట్లయితే ఫీవర్ కానీ రావటం, 4 రోజులు సెలవు పెట్టి ఇంట్లో అయినా ఉండటం, ఇలాంటి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే వ్యాక్సిన్ ఒకవేళ బయటికి స్టార్ట్ అయినా సరే అది వచ్చి చేరాలంటే కనీసం 6 months పడుతుంది, 1 year పడుతుంది. ఎందుకంటే ట్రయల్ రన్స్ ఉంటాయి. ట్రయల్ రన్ కూడా మీకు phase 1 అట్లీస్ట్ క్లియర్ అవ్వాలి. phase 1 క్లియర్ అవడానికే కనీసం 6 months టైం పడుతుంది. అండ్ సార్ ఇది ఉధృతంగా ఇంకా స్ప్రెడ్ అయితే కనుక ఒక ట్రావెల్ అడ్వైజరీ కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ చైనా నుంచి ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో వాళ్ళు కొంచెం రెస్ట్రిక్ట్ చేయడం, ఆపడం, సో ట్రావెల్ పరంగా కూడా రెస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? డెఫినెట్గా ట్రావెల్ అడ్వైజరీ కూడా తొందరగా రావచ్చు. మేబీ సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే. వాళ్ళు కూడా ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ అంటే WHO కానీ, EU కానీ, యూరోపియన్ యూనియన్స్ కానీ, లేకపోతే ఉండే చైనీస్ ఫార్మా వాళ్ళతో కానీ టచ్లో ఉన్నారు. వన్స్ వాళ్ళకి అడ్వైజరీ రాగానే మనకి ఇండియాకి లాంచ్ చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళని ఆపాలి అంటే ఎకనామికల్ మెల్ట్డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎకనామికల్గా కూడా ఇది ఇండియాకే కాదు ప్రపంచానికే కొద్దిగా ప్రాబ్లం కదా. ఎందుకంటే ఎన్నో మెటీరియల్స్ మూవ్ అవుతూ ఉన్నాయి ప్రపంచం నుంచి. ఇప్పుడు చైనా మీద డిపెండెంట్ అందరూ యాక్చువల్లీ చెప్పాలంటే. మన ట్రంప్ ఏదో అన్నాడు నేను చైనాని ఆపేస్తానని, అంత ఈజీ కాదు. ట్రంప్ ఇప్పుడు చైనాని ఆపితే ప్రపంచం కొలాప్స్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లోకి టోటల్ ప్రపంచమే ఉంది. సో ఈ వైరస్ అనేది కంపారిటివ్లీ మోర్ స్ట్రాంగర్ దెన్ కంపేర్ టు ద ప్రీవియస్ వైరస్. ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ కూడా ఉన్నాయి. రిబావిరిన్ అని చెప్పి యాంటీవైరల్ డ్రగ్ కూడా ఉంది. ఇది కూడా కొంచెం కంట్రోల్డ్గా ఉంటుంది. రిబావిరిన్ అని చెప్పే డ్రగ్. ఈ రిబావిరిన్ ప్లస్ నాకు తెలిసి వీటన్నిటికి కూడా ఒకవేళ స్ప్రెడ్డింగ్ స్టార్ట్ అయిందంటే 2000 మనకు ఎప్పుడైతే అప్పుడు కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్కి విపరీతమైన రేట్ వచ్చింది. దాదాపు 2 లక్షల రూపాయలు ఒక్కొక్క వైల్కి అమ్మారు. 3 లక్షల రూపాయలు ఒక్కొక్క వైల్ అమ్మారు. హెట్రో ఫార్మా వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు. అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఈ యాంటీవైరల్ డ్రగ్కి ఆ విధంగా డబ్బులు వచ్చేసేసి ఫార్మా బయలాజికల్ సెక్టార్స్కి కాసుల వర్షం కురుస్తుంది. సో జరగబోయే పరిణామాలు అయితే మనం ఆపలేం. హోప్ఫుల్లీ ఇది కోవిడ్ అంతా సీరియస్ కాకూడదని చెప్పి కోరుకుందాం. గవర్నమెంట్ కూడా మంచి ప్రివెంటివ్ ఏదైనా సరే ఫస్ట్ 6 months రాబోతున్నటువంటి ఉగాది నుంచి రాబోతున్నటువంటి సూర్యగ్రహణం నేను అంతకుముందు చెప్పిన విధంగానే మనకు 2000లో COVID-19 ఎప్పుడైతే మనకు ఇలాగే స్టార్ట్ అయింది. కొన్ని రోజులు కొన్ని నెలల ముందు స్టార్ట్ అయింది. ఏమీ లేదు అది ఇది అని చెప్పి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఉగాది వచ్చింది. ఉగాది వచ్చిన తర్వాత ఉగాది కూడా అప్పుడు కూడా ఆన్లైన్లోనే పంచాంగ శ్రవణాలు ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత మనకు కోవిడ్ రావటం, దాని తర్వాత అరౌండ్ 7 months 8 months లాక్డౌన్ జరగటం జరిగింది. ఈసారి రాబోతున్నటువంటి సూర్యగ్రహణం కూడా అంత మంచిది కాదు. అంటే కరెక్ట్గా ఉగాది రోజే సూర్యగ్రహణం ఉంది ఇక్కడ. అంటే ఇండియాలో లేదు, వేరే కంట్రీస్లో ఉంది. షష్టగ్రహ కూటమి ఉంది. దాని తర్వాత ఆ కూటమిలో మీకు కాలసర్పదోషం నాకు ఫామ్ అవుతున్నది. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా ఇదే చెప్పాను. ఏంటంటే ఈ యొక్క అన్ని గ్రహాలు ఒకవైపు వచ్చేసేస్తున్నాయి, రాహుకేతువులు మధ్యలో ఉంటున్నాయి. ఇలా దాదాపు అరౌండ్ 7 months ఉంటున్నాయి. ఇలా ఉంటే ఏమవుతుందంటే ఏదో ఒక ప్రాబ్లం అరిష్టాన్ని సంకేతానికి కోవిడ్ టైంలో కూడా ఇలాంటి ఒక ప్యాటర్న్ ఉంది అన్నమాట. ఆ ప్యాటర్న్ని గమనించే నేను చెప్పాను ఇలా జరుగుతుంది, ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది అనేది. థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ అనాలిసిస్ సార్. హోప్ఫుల్లీ ఈ వైరస్ కోవిడ్ అంత ఉధృతంగా స్ప్రెడ్ అవ్వకూడదని కోరుకుందాం.
గవర్నమెంట్ కూడా మంచి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్.